ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ దెన్గరి వ్లాగ్స్. ఇక్కడ చూపిస్తున్న చిప్స్ వచ్చేసి అందరికీ నచ్చే స్నాక్స్. ఇది పప్పుకి అంచుకే కానీ లేదంటే స్నాక్స్ రూపంలో పిల్లలకు తినడానికి ఈవినింగ్ లాగా ఇవ్వచ్చు. ఎందుకంటే పొటాటో చిప్స్, అరటికాయ చిప్స్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా నేను చామగడ్డతో చిప్స్ చేశాను. అది ప్రాసెస్ ఏంటనేది నేను ఇక్కడ మీకు ముందుగా చూపిస్తాను వీడియోలో. నేను ఇవి మా ఇంటి నుంచి చామగడ్డలు చాలా పంపించారు, అందుకని చెప్పేసి చేస్తున్నా. యాక్చువల్గా కర్రీ కూడా చేశాను, ఇది ఫ్రై కూడా చేస్తున్నాను. కర్రీ మరీ వీడియోలో నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మాత్రం చామగడ్డ చిప్స్ అయితే చేసి పెట్టేద్దామని. మామూలుగా మనకు ఫంక్షన్స్లో బెండకాయ ఫ్రై, పొటాటో ఫ్రై ఏ విధంగా ఉంటుందో అలాగే ఈ చామగడ్డ చిప్స్ ఫ్రై కూడా చాలా బాగుంటాయి. జనరల్గా అరటికాయ ఫ్రై చూసాము, అది మామూలుగానే ఉంటుంది. కాకపోతే చామగడ్డ అనేది కొంచెం మనకు అది స్టిక్కీగా ఉంటుంది కదా, దాన్ని ఎలా క్లీన్ చేసుకొని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను ఇక్కడ చూపిస్తాను. ముందుగా ఇక్కడ ఫ్రెష్గా చామగడ్డలు ఇంటి నుంచి పంపించినవి. కొన్ని చిన్న సైజు ఉంటాయి, కొన్ని పెద్ద సైజు ఉంటాయి. చిన్న సైజు ఉంటే వీటిని డైరెక్ట్గా మనం వాడుకోవచ్చు. పెద్దగా ఉంటే కొంచెం కట్ చేసి బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇవి ముందుగా తీసి పెట్టుకొని నేను వీటిని శుభ్రంగా వాటర్లో నార్మల్గా కడుగుతున్నా. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చామగడ్డ, అల్లము, చెరుకు ఇలాంటి పంటలు చాలా ఎక్కువగా పండుతాయి. అందుకని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు వచ్చినా చామగడ్డ ఖచ్చితంగా తీసుకొని వస్తారు. అది కూడా ఎక్కువ క్వాంటిటీలు తెస్తారు. నాకు ఏం చేయాలనో అర్థం కాకుండా ముందు జస్ట్ వారంలో ఒకసారి కర్రీ, ఒకసారి పులుసు చేసి అలాగే ఉంచుతుంటే, అంటే మామూలుగా ఉల్లిపాయలతో పాటు వేసి పెట్టేస్తా. అవి ఉల్లిగడ్డలాగా మా ఇంట్లో చామగడ్డలు కూడా స్టోర్ ఉంటాయి, లేదంటే 2-3 నెలలు ఉంటాయి అసలు. కర్రీతో పాటు ఒక చిన్న అవేర్నెస్ విషయం మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటంటే ఓఆర్ఎస్కి సంబంధించి ఈ మధ్యన మనం చూస్తున్నాం కదా, మామూలుగా ఎలక్ట్రాల్ పౌడర్ గ్రీన్ అండ్ వైట్ పౌడర్ శాషే రూపంలో మనకు దొరుకుతుంది బయట. అది గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే కానీ ఎక్కడైనా దొరుకుతుంది. అది 100% చాలా మంచిది. అది కాకుండా ఈ మధ్యన మనం చూసేది ఏంటంటే పిల్లలకు జ్యూస్ లాగా టెట్రా ప్యాక్స్ వస్తున్నాయి కదా, 10 రూపీస్, 18 రూపీస్, 47 రూపీస్ అలా, అంటే కంపెనీస్ని బట్టి రేట్స్ మార్చేసి ఆ విధంగా అమ్ముతున్నారు. ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది అమ్మరాదు, అది పిల్లలకి హెల్త్ చాలా డ్యామేజ్ చేస్తుంది అని చెప్పేసి డాక్టర్ శివరంజని గారు ఒక 8 years కింద తను మొదలుపెట్టిన ఈ పోరాటము చివరికి విజయం సాధించింది. లాస్ట్లో కోర్ట్ ఏమన్నారంటే ఇవి ఇంకా అమ్మకూడదు, ఈ కంపెనీస్ అన్ని బ్యాన్ చేయాలి, ఓఆర్ఎస్ టెట్రా ప్యాక్స్ ఏవైతున్నాయో అవి బయట అమ్మవద్దు, కంపెనీస్ కూడా సీజ్ చేయాలని చెప్పేసారు. ఈరోజు అందరూ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నారు. 8 years కింద శివరంజని మేడం వెనకాల ఎవరున్నారండి? ఒంటరి పోరాటం స్టార్ట్ చేసింది తను, కానీ లాస్ట్కి విజయం సాధించింది. అంతేనండి, ఉమెన్ ఏదైనా అనుకుంటే మనం స్టెప్ వేసేటప్పుడు అది చిన్న స్టెప్పే, బట్ మనం స్టెప్ అవుట్ వేస్తేనే కదా మన విజయాలు ఏంటి, మనం ఎంతవరకు చేయగలుగుతాం అనేది మనకు తెలుస్తుంది. సో ఇక మనం మన రెసిపీకి వచ్చేద్దాము. ఇక్కడ చామగడ్డలు నేను ఒక పొంగు వచ్చేదాకా ఉడికించాను. ఉడికించిన తర్వాత ఆ వాటర్ వంపేసి వాటిని చిన్నగా కట్ చేసుకున్నా, చెక్కు తీసి సన్నం మామూలుగా మనం చిప్స్ లాగా కట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ కొంచెం ఓపిక తెచ్చుకొని కట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ హై నుంచి లో ఫ్లేమ్లో ఉండాలి. వీటికి కొంచెం టైం పడుతుంది ఫ్రై చేసుకోవడానికి, కాకపోతే ఒకసారి అయిపోయిందంటే అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. ఇలా ఫ్రై చేసినవన్నీ ఒక డిష్లో తీసి పక్కన పెట్టాలి. తర్వాత అదే కడాయిలో ఆయిల్ ఏం లేకుండా కొంచెం మామూలుగా మనం పోపు పెట్టినట్టుగా ఆ విధంగా కొంచెం ఆయిల్ వేసి అందులో సరిపడా పల్లీలు, కొన్ని మనం అనుకున్నన్ని పల్లీలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఏంటంటే పల్లీలు కొంచెం లావు ఉంటాయి కదా, కొంచెం టైం పడుతుంది. ఆయిల్లో ఫ్రై చేసినట్టు కాకుండా వేయించుకోవాలన్నమాట, రోస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనము కొన్ని పచ్చిమిరపకాయలు, అవి చీల్చన్నా వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసన్నా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము, ఆప్షన్. చెప్పాను కదా కొంచెం ఆయిల్ వేయాలని. ఆ ఆయిల్లో పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇందులోకి మనము ఇంకా టేస్ట్ పెంచుకోవాలి అనుకుంటే ఈ పల్లీలు వేసే టైంలో కొన్ని కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు హెల్త్ కోసం. తర్వాత ఇందులోకి మనము కావాల్సినంత కొబ్బరి పొడి వేస్తున్నాను నేను ఇక్కడ. మీరు అనుకూలంగా ఉంటే తినే వాళ్ళని బట్టి కొబ్బరి పొడి వేసుకోవచ్చు, లేదంటే ఆ విధంగానే మీరు డైరెక్ట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం రైస్తో తినడానికని చేస్తున్నాను. ఇప్పుడు వీటిలో కొబ్బరి పొడి వేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, పసుపు చెక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో చామగడ్డ ఫ్రై చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కలు ఏవైతున్నాయో అవి ఇందులో వేసేస్తున్నాను. ఇలా ఒక 3-4 నిమిషాలు స్టవ్ మంట చాలా సిమ్లో ఉండాలి. ఆ సిమ్ పైననే ఇవన్నీ చేయాలన్నమాట.
తర్వాత ఇందులోకి సాల్ట్, చామగడ్డలకు తగినంత సాల్ట్, కొంచెం పసుపు, ఇందాక చెప్పాను కదా మనము యాడ్ చేసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. అది వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఈ విధంగా కలిపి వదిలేసేయాలి. ఇలా ఒక 3 నుంచి 4 నిమిషాలు వదిలేసేయాలి. అది కొంచెం ముక్కలకు అనేవి కొబ్బరి పొడి అది కొంచెం పడుతుంది. అసలు ముక్కలు ఎంత బాగా క్రిస్పీగా ఉంటాయో మీరు ఒకసారి చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెము కారం వేసుకుంటున్నాను, లేదంటే మీకు ఆప్షనల్ అండి. కొంచెం స్పైసీగా కావాలనుకున్నప్పుడు కారము, కొంచెం ధనియాల పొడి, చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు చిప్స్ లాగా తినాలి అనుకుంటే. లేదు రైస్కి తినాలనుకున్నప్పుడు చాట్ మసాలా అవాయిడ్ చేయాలి. జస్ట్ ఇలా కారం వేసేసి ఈ విధంగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఇవి చేస్తున్నంతసేపు మంచి స్మెల్ వచ్చిందంటే మీకు ఇక్కడ విరిచి చూపిస్తున్నాను. అసలు చిప్స్ మనకు బయట ఎలా ఉంటాయో అదే విధంగా ఉంటాయి, అంతే గట్టిగా ఉన్నాయి చిప్స్. మీరు మాత్రం డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. టేస్ట్ అసలు ఎంత బాగుంటుందో. చామగడ్డ తినని వాళ్ళు కూడా తింటారు. ఎందుకంటే కర్రీ తినాలంటే కొంచెం అది స్టిక్కీగా ఉంటుంది అని చెప్పేసి పిల్లలు ఇష్టపడరు, కొంతమంది తినరు. అలాంటప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా తినేస్తారు కదా. ఇలా డిష్లో వేసి అక్కడ డైనింగ్ టేబుల్ పైన పెడితే అసలు ఈవినింగ్ వరకు తినేస్తూ ఉంటారు, అటు ఇటు తిరుగుకుంటూ. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. అంతేనండి, చామగడ్డ చిప్స్ రెడీ అయిపోయినాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.